శోభన నీ రూమ్ నుండి వస్తోంది. ఏంటంట? ఏమంటోంది? అది సత్య వాళ్ళ ఇంటి విషయాల గురించి, అక్కడ మరిది గారి ప్రవర్తన గురించి అడిగింది. నువ్వేం చెప్పావు? అక్కడ జరిగిందే చెప్పాను. ఏం జరిగింది అక్కడ? చెప్తాను. అత్తయ్య గారు, ఏమైంది? ఏం లేదమ్మా, వస్తాను. అమ్మా, టిఫిన్ తిను. నాకు అక్కర్లేదు. పొద్దుటి నుంచి నువ్వేమీ తినలేదు, తినమ్మా. తినను. అది ఇంట్లో ఉండగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అమ్మా, ఆ విషయాన్ని వదిలే. వదలను. నా కంఠంలో ప్రాణం ఉండగా అది చేసిన అవమానాన్ని మర్చిపోలేదు. అమ్మా, నువ్వేం చేశావో, రాధిక ఎందుకు అలా మాట్లాడిందో నాకు మొత్తం తెలుసు. ఏమిటి ఏమిటే నీకు తెలిసింది? అది సత్య కాపురంలో నిప్పుడు పోయాలని చూస్తోంది. అమ్మా, అలాంటి బుద్ధే గనక దానికి ఉంటుంటే ఇవాళ సత్య అత్తగారింట్లో ఉండేదే కాదు. ఇక్కడే ఏడుస్తూ నీ కళ్ళ ముందే ఉండేది. దాని స్థానంలో రాధిక ఆ ఇంట్లో ఉండేది. అందుకే చెప్పాను, మంచితనానికి కూడా ఓ హద్దంటూ ఉండాలని. బామ్మ, నేను తప్పే చేశాను. మీ మనసుని కష్టపెట్టాను. అందుకు నన్ను క్షమించు బామ్మ. మీరు పస్తులు ఉండడాన్ని నేను భరించలేను. తిను బామ్మ. ఇందులో ఏం కలిపావే? విషం కలిపావా? బామ్మ, నన్నే ఎదిరించి మాట్లాడాక ఇక నేను జన్మలో నమ్మను. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. బామ్మ, వెళ్ళవే. దీన్ని నా కళ్ళ ముందు నుంచి దూరంగా తీసుకుపో. కాస్త టిఫిన్ తిను బామ్మ. ఎవ్వతే నీకు బామ్మ? అమ్మా, రాధికని ఇంకొక మాట అన్నా నేను ఊరుకునేది లేదు. ఇలాగే దీన్ని నెత్తి నెక్కించుకొని తిరుగు. ఏదో ఒక రోజు అది నీ నెత్తిన చెల్లగొట్టి లేచిపోతుంది. ఎవరితోనో కాదే, నీ అల్లుడితోనే లేచిపోతుంది. అమ్మా, నువ్వేదేదో ఊహించుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేను చెప్పింది నిజమో అబద్ధమో దాన్ని అడుగు. మాతో చేతికి గాయమైతే ఇది తన చేతికి గాయం చేసుకుంది. చూపించే చూపించే. చూడవే, చూడు. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? ఏదో మాయో ఊహో కాదు. మాట్లాడు, మాట్లాడవే. అమ్మా, రాధిక గురించి నీ గురించి నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే.